నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు బూరెలను అయితే చేస్తున్నా అండి. దానికోసం గోధుమ పిండిని అయితే 3/4 కప్పు తీసుకున్నా. ఇప్పుడు రాగి పిండిని కూడా 3/4 కప్పు తీసుకుంటున్నా అండి. రాగి పిండిని అయితే 1 కప్పు ఫుల్ తీసుకున్నా అండి. కొబ్బరి పొడిని అయితే 1/4 కప్పు తీసుకున్నా అండి. కొంచెం ఇలాచి పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మనం బెల్లం ఐటెం చేసేటప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తే తీపి అనేది బాగా తెలుస్తుందండి. దానికోసం అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2 కప్స్ పిండికి మనం 1/4 కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. బెల్లం అనేది మనం ఎక్కువ తీసుకుంటే కూడా ఏమీ అన్హెల్దీ అయితే కాదు కాబట్టి నేనైతే 1కి 1.5 కప్ అయితే బెల్లం తీసుకున్నా అండి. నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేవు, అందుకే నేను వేసుకోవట్లేదు. ఉండే వాళ్ళైతే కొంచెం నేతిలో కొంచెం కచ్చపచ్చ ఫ్రై చేసుకొని అది వేసుకుంటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఈ బెల్లం కరిగేంతసేపు మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ బెల్లంలో ఏమన్నా నలకలు అలా ఏమన్నా ఉంటే వడగట్టుకొని మనం ఇప్పుడు బూరెలను అయితే చేసుకోవాలి. ఇలా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వడగట్టుకోవాలండి. ఇలా జాలీతో మనం వడగట్టుకొని స్పూన్తో కలబెట్టుకోవాలండి. వేడిగా అలానే చేయి పెట్టద్దు. ఇలా అయితే కలుపుకోవాలండి. మనం బూరెలు చేసుకోవటానికి ఇలా అనువుగా ఇలా అయితే మనం కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలండి. మనం రెగ్యులర్గా ఏదైనా తిన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నా లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినా, మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా మనం ఏదైనా బెల్లం ఐటమ్ని తీసుకోవటం వల్ల ఈ చలికాలంలో మనకి బాడీ వేడిగా ఉంటాం. బెల్లం తింటే వేడి ఉంటుంది అంటారు కదండి. అలా ఈ బెల్లంని తీసుకోవటం వల్ల మనకి జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి డాక్టర్ కూడా చెప్తాడు కదండి, బెల్లం ఏదైనా బ్లడ్ తక్కువ ఉంటే మనకి బెల్లం తీసుకోండి, డైలీ నువ్వుల లడ్డు కానీ పల్లీల లడ్డు కానీ అలా తీసుకోమని చెప్తారు కదండి. మనం దీంట్లో రాగి పిండిని వేసాము, గోధుమ పిండిని వేసాము, కొబ్బరి వేసాము, ఇలాచి వేసాము, బెల్లం వేసుకున్నాము. అన్నీ మనకి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఒక్కొక్క దానికి ఉంటుంది కాబట్టి ఇది రోజు తీసుకోవటం వల్ల మనకి పిల్లలకి స్నాక్స్ పెట్టినా, అంటే మనము బిస్కెట్లు చాక్లెట్ కాకుండా అంటే 1 టైం ఇది తీసుకోవచ్చు, 1 టైం వాళ్ళకి ఇష్టమైన కూడా మనం పెట్టచ్చండి. ఇదే తినమన్నా కూడా ఎవరు తినట్లేదు ఇప్పుడు, కాబట్టి పెద్దవాళ్ళం అయితే మనం తీసుకోవచ్చు. పిల్లలైతే ఇలా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారండి. కొంచెం నువ్వులు ఉంటే కొంచెం నెయ్యిలో వేపుకొని జస్ట్ మనము దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. బెల్లం అనేది చాలా మంచిది కాబట్టి ఇలా అయితే నేను చేసుకుంటున్నా అండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి ఈ పిండికి. అందులోకి మనం ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా మనం కొంచెం పిండి మళ్ళీ గట్టి పడుతుందండి. జస్ట్ కొంచెం వాటర్తో ఇలా మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. మరి గట్టిగా వేసినా కూడా బాగుండదు, లోపల ఉడకవండి. ఇప్పుడు ఇలా కొంచెం నెయ్యిని అయితే వేసుకున్నాను. మనం కవర్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే దీని మీదే వేసుకుంటున్నా అండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసుకొని అది హీట్ అయ్యి మళ్ళీ ఆయిల్ని ఇలా వేస్ట్ చేయటం కన్నా మనం కొంచెం కొంచెమే ఆయిల్ని వేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా మనం పిండి వంటలు చేయాలంటే మరీ వీడియోల కోసం అయితే నేను ఎక్కువ ఆయిల్ వాడనండి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటినే మనం వేసుకోవాలండి. మీడియం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి రాగి గోధుమ పిండితో చేసేది కాబట్టి ఉరికినే నల్లగా అయిపోతాయండి.
మనం కాలిన తర్వాత చిన్నగా 2 వైపులా తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలండి.